ఆ రోజుల్లో నన్ను దాదాపు 10 మీటింగ్లు కాళేశ్వరం గురించి నన్ను ఎంపీగా బహుశా నేను ఒక్కనే ఇంజనీర్ ఉంటేనేమో నన్ను పిలుస్తూ ఉండే ప్రతి మీటింగ్కు నేను పోయినాను. కానీ ఆ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా అంటే జనరల్ ఇష్యూస్, స్పెసిఫిక్ ఇష్యూస్, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఉండే, మన పెద్దలు రంగారెడ్డి గారు ఉండే, రంగన్న రిటైర్డ్ ఇంజనీర్ కానీ చాలా రెస్పెక్టెడ్, ఇప్పుడు ఇద్దరు కూడా లేరు, రంగన్న అని పిలిచేది. ఇంకా 10 మంది అష్టదిగ్గజాలు ఉండే, ఓ జోకర్ ఉండేది, ఓ పద్యాలు వాడేటోడు ఉండేది, ఓ తెల్లోడు ఉండేది, ఓ నల్లోడు ఉండేది, నావసుంటి ఇంజనీర్ ఉండేది, ఓ అష్టదిగ్గజాలు ముంగట పెట్టుకొని ఆ లొకేషన్ ఏంటైనా ఇది ఉండేది, ఏది పెద్ద స్క్రీన్, ఏది గూగుల్ ఎర్త్ స్క్రీన్ పెట్టుకొని చూపెట్టేది. ఆ మీటింగ్లలో నేను తప్పకుంటుంది. ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది, దాంట్లో టెక్నికల్, ఫైనాన్షియల్, కాస్ట్ అన్ని ఇష్యూస్. అండ్ మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటల మీటింగ్, ఇవన్నిట్లో నేను ఉంటుంది. ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు. బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే మాత్రం. ఇంజనీర్ ముంగట పెట్టుకునేది సగం మందో 90% అంటే తందాననేటుంది. కొన్ని నాకు కూడా తనకు నిజంగానే జనరల్ నాలెడ్జ్ బాగున్నది కేసీఆర్ గారికి. నేను ఇంజనీర్ గుండి నేను అట్లా ఆలోచించలేదు కొన్ని విషయాలు. ఇంజనీర్లను పిలిచేది, ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు పోతాయి, ఇక్కడి నుంచి కెనాల్, మళ్ళీ ఇక్కడి నుంచి కెనాల్కి ఇక్కడ, దాని పక్కకే వాగుంది కదయ్యా, కెనాల్ ఎందుకు వేస్ట్? ఆ వాగులు అయితే ఎట్లయినా వస్తాయి, ఎందుకు? ప్రజాసొమ్ము మనం కాపాడాలి. మంచి డైలాగ్స్, గొప్ప డైలాగ్స్. నిజంగానే అప్పుడు నేను కూడా కేసీఆర్ ఫ్యాన్ అయినా. నేను ఇంజనీర్గా తట్టనివి, తనకు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ తోటి ఎన్నో అట్లా చెప్పేది, తనకు నాలెడ్జ్ ఉండేది. ఏంది అది వేస్ట్, ఇక్కడి నుంచి కెనాల్ ఎందుకు పోయాలి, నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కదా, అయితే పక్కకు వాగులు వస్తే ఆటోమేటిక్ వస్తుంది, వాడు ఫ్రీ వస్తుంది. ఇటువంటి కొన్ని సలహాలు ఇచ్చేది. అంటే నేను ఇరిగేషన్ ఇంజనీర్ కాదు, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొన్ని కామన్ సెన్స్కు అపీల్ అయ్యేటట్టు ఎన్నో చెప్పిండ్రు, మంచిదే. అట్లా నేను పోతున్నా. కానీ ఎండ్ డిజైన్ వచ్చే వరకు అది ప్రాణహిత చేవెల కంటే వర్స్ట్ డిజైన్. దానికి ఇట్లా 2 లక్షలు అయితే దీనికి 4 లక్షలు అయ్యేటట్టున్నది ప్రతి ఏడాదికి. దీంట్లో ఎవరిని కూడా అభిప్రాయం తీసుకోలేదు. ఎవడన్నా తప్పు మాట్లాడినా, ఎవరైనా వ్యతిరేకించినా, తర్వాత లాస్ట్ 2 మీటింగ్ల తర్వాత డిజైన్ అర్థమైనాక ఇగో ఎంపీ గారు మంచి, నేను కూడా అంగీకరించిన కొన్ని మంచి ఐడియాస్ ఇస్తా కేసీఆర్. లాస్ట్కి తెలిసిపోయింది, ఓవరాల్ ఐడియా అయింది తెలంగాణను మున్సుడు, అది ఎవరికి లాభం కాదు. ఇది కాంగ్రెస్ చేసింది అసాధ్యమైన ప్రాణహిత చేవల్ల అంటే దానికంటే అసాధ్యమైంది ఇది తుమ్మడట్టి నుంచి మేడిగడ్డకి తీసుకోవచ్చు, ఈ నదిని ఉల్టా తిప్పుడు, ఇవన్నీ పిచ్చి. దాంట్లో 1-2 దాంట్లో నేను అంగీకరించంటే నిలబడి నువ్వు చేసిన తప్పు అట్లేం కాదు. అగో ఎంపీ గారు కూడా అడిగితే కాదే ఆయన ఇంజనీర్ చెప్పిందే కరెక్ట్ అని అన్నారు 2 సార్లు. అనే వరకు నన్ను కూడా పిలుచుడు బంద్ చేసిండు, నన్ను కూడా. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదికుంత వల్ల ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయని ఇంజనీర్స్ చేసే పని. ఎవరినన్నా తప్పు పట్టాలి అదర్ దెన్ ఇంజనీర్స్ అంటే, అదర్ దెన్ కేసీఆర్ అంటే ఇంజనీర్సే. ఇంజనీర్స్ కూడా వాళ్లకు ధైర్యం ఉంటే తందాననేటోళ్ళను పెట్టుకున్నారు. ఎవరన్నా అండు మాట్లాడితే వాళ్ళని తీసేసిండ్రు ఇంజనీర్స్గా. నాకు తెలుసు రంగారెడ్డి గారిని అడ్వైజర్గా పిలిచిండ్రు, తనని ఎట్లా తీసేసిండ్రో నాకు కళ్ళారా తెలుసు. నేను అదే వేరే కథ. ఇవన్నీ ఒక్కొక్కటి స్టోరీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు మా వికారాబాద్ ప్రాంతం నుంచి, పెంటారెడ్డి గారు, తర్వాత పెంటారెడ్డి గారు కూడా దాంట్లో అడ్వైజర్గా అయ్యిండ్రు. అయితే దీంట్లో అన్నిట్లో కూడా నాకు తెలిసినంత వరకు 1% కాదు 0.1% ఇన్వాల్వ్మెంట్ ఈటల రాజేందర్ గారిది లేదు. తప్పు అంతా ఇలా వాస్తవంగా చెప్పాలంటే కవిత లేదు, కేటీఆర్ లేదు, హరీష్ రావు లేదు. ఓన్లీ ఏకైక మన కేసీ రావు గారిదే అంత మొత్తం డిజైన్. ఇది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అవును, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు. కానీ ఫైనాన్స్ మినిస్టర్గా ఏంది, బడ్జెట్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తే అది తను కూడా కంపల్సరీ అప్రూవ్ చేయాలి, దాన్ని అడ్డుకోలేడు. ఇంకోటి, ఒక్కసారి శాంక్షన్ అయిపోయినాక ఏం చూస్తారో, ఆ ఖర్చులు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి,
ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవి వాళ్ళ పాత్ర. అందులో కూడా ఇప్పుడు చూస్తే కాళేశ్వరం డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద రాదు, అది వేరే కార్పొరేషన్ అయింది. ఆ కార్పొరేషన్కు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ. అయితే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారిది ఒక్క చిన్న పాత్ర కూడా లేదు. ఈ డిజైన్ పిచ్చి పిచ్చి డిజైన్లు, తెలంగాణ నాశనం చేసే డిజైన్లు, ప్రాణహిత చేవలానే, ఇంకా దానికంటే అధ్వానమైన కాళేశ్వరం కూడా. అయితే దీంట్లో నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా వీడియో చేస్తా కాళేశ్వరంలో ఉన్న తప్పులన్నీ కూడా. ఇంకేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు ఇంత పెద్ద దోపిడైనాక ఇప్పటి వరకు అసలుకు ఉన్న ప్రభుత్వము ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేంది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది, అది ఎన్నో నడుస్తుందేమో. అయితే ఇంకెవరినైనా తప్పు పట్టాలంటే, ఎందుకంటే ఈ ప్రభుత్వము చాలా మెల్లగా పోతుంది, కేసీఆర్ గారి మీద కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తున్నందుకు. అదొక్కటే. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటాడు కానీ, లేకుంటే ఇదొక్కటే మీతో క్లారిఫై చేస్తుంది. నేను మొత్తం డీటెయిల్ ఏం లేదు. ఇప్పుడే నేను పొద్దుగాల రామ్నాథ్ కోవింద్ రిసీవ్ చేసేందుకు పోతే ఈటల కలిసిండు అండ్ 2 మాటలు మాట్లాడినాం. ఇదే వారు నా చేతిలో ఏమీ లేకుండే, అది నాకు తెలుసు, మీరు చెప్పని అవసరం లేదు, నాకే తెలుసు మీ చేతిలో ఏం లేకుండే. అండ్ మీరు నిన్నేం చెప్పిండ్రు, మీరు కొంచెం విన్నా, ప్రెస్ ఏదో కొంచెం విన్నా, చాలా మట్టుకి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుండే. నేను కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తేందుకు కాదు, నేను వాస్తవాలు చెప్తాను. ఈ డిజైన్ ఎట్లయింది, దాంట్లో ఈటల పాత్ర ఏముంది, నాకు తెలిసినంత వరకు ఈటల పాత్ర 0 ఉండే, టెక్నికల్ పాత్ర 0 కాదు మైనస్, తెలియదు ఈటలకు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అవగాహన ఉంది, కానీ ఆయన చేతిలో లేదు. నేను ఇస్తలేను కేసీఆర్కి. మరి ఎవరు చేసిండు, దేవుడు చేసిందా, దయ్యం చేసిందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇస్తే నేనైతే ఇస్తలేను, అస్సలే ఇస్తలేను. కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పింది అదే. కేసీఆర్ తప్ప ఇంకెవరిదంత తప్పు ఉంటే ఇంజనీర్లు అని చెప్పిన, అంతే కదా. తా అంటే తందాన అనే ఇంజనీర్ల తప్పు కేసీఆర్ది. నేను కేసీఆర్ భయానికి చేసిండ్రు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, ఆయన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నారు, అందరు కేసీఆర్ చేయమంటే చేసిన అంటున్నా. ఏంది నేను అంటున్నా కదా, ఆయన అనుకుంటే ఆయనని అడగండి. నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక్క నిమిషం, నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తేందుకు ఇది చేస్తేందుకు కాదు, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసింది సపోర్ట్ ఇస్తేందుకు నేను రాలేదు ఇక్కడికి. నేను వాస్తవాలు చెప్తానికి వచ్చిన. వాస్తవాలు ఏంటంటే, నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు, కేసీఆర్ను అస్సలే కాదు, కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా 1 ఇయర్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తానికి వచ్చిన. అండ్ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ మాకు అంటగట్టిండ్రు, దీనివల్లనే నష్టమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి అయితే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకి అవుతుంది. అండ్ తప్పనిసరిగా నేను డీటెయిల్గా టెక్నికల్ వీడియో చేస్తే ఇంతకుముందు కూడా చేసినాను, డెమాన్స్ట్రేషన్ తోటి ఇక్కడ పెడతాను, యాక్చువల్ మోడల్స్ పెడతాను. 1 or 2 వీక్స్లో నేను పార్లమెంట్ మొదలు కాకముందు ఇక్కడనే చూపెడతాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్